ఏఎం గ్రీన్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఏఎం గ్రీన్కు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంతో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024కు శ్రీకారం చుట్టి డెడికేషన్, ఇన్నోవేషన్, స్మార్ట్ సొల్యూషన్ మరియు గ్లోబల్ స్టాండర్డ్స్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ మరియు గ్రీన్ ఎనర్జీలో మోడల్ రాష్ట్రంగా గ్రీన్ ఫ్యూచర్కి ప్రేరణగా కృషి చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు ఎండి గ్రీన్ ఏఎం గ్రీన్ అమోనియా అనిల్ కుమార్ గారు, జేఎండి ఏఎం గ్రీన్ అమోనియా మహేష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు వాసంశెట్టి సుభాష్ గారు, ఎంపీ సానా సతీష్ గారు, ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా వెంకటేశ్వరరావులే, పి వెంకటేశ్వరరావు, వి వెంకటేశ్వరరావు గారు, కలెక్టర్ గారు, పార్ట్నర్స్ ఆఫ్ ఏఎం గ్రీన్, డెలిగేట్స్, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం. మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. 3 రోజులు సంక్రాంతి జరుపుకున్నాం. ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి. అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్ళు 30 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా. హైదరాబాద్ నుంచి చూస్తే 3 లక్షల కార్లు రోడ్లన్నీ కిటకిటలాడే విధంగా వచ్చాయి. అలాంటివన్నీ కూడా 3 రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను, నారావారిపల్లికి వెళ్ళాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలుపిచ్చాం. అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిన్న ఈరోజు జల్లికట్టు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఈ జిల్లాలో పక్కనే మీరు చూస్తే జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవాలు మన ట్రెడిషన్ని ప్రతిబింబించే విధంగా, మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్, అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో వాళ్ళందరూ రైస్ మిల్లు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో, ఇన్నోవేషన్తో ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 2025 జనవరి 6వ తేదీన
గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్కంతా అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు. ఆ ఎంఓయు ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా